నమస్తే వ్యాస్, నేను సహస్ర. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్. చెప్పాలంటే చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు అనుభవించి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అయితే ఇప్పుడు గుర్తింపు తెచ్చుకున్నారు. చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు ఒక్కొక్క మెట్టు ఎతుకుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు అతను ఎవరో కాదు, జగన్కి ఎక్కువగా అతను మిమిక్రీ చేస్తూ ఉంటాడు, ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. ఆ విధంగా ఫేమస్ అయినా కానీ అతనిలో ఇంకా మంచి నటన, మంచి చాలా కళాఖండాలు అయితే అన్నీ ఉన్నాయి. మరి అవన్నీ కూడా ఈరోజు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదు, రవి నూతల సునీల్ గారు. సో మన స్టూడియోలో ఉన్నారు, ఆయన పలకరించేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సో రవి నూతల సునీల్ గారు సినిమా ఇండస్ట్రీకి లేదంటే మీడియా ఇండస్ట్రీకి ఎలా ప్రయాణం జరిగింది, ఎలా వచ్చారంటారు? అసలు ముఖ్యంగా మనం ఈ ఇండస్ట్రీ వైపు కానీ ఫస్ట్ చదువు కానీ ఇదంతా కూడా చదువు అనేది మా నాన్నగారు మనం ఎంత డబ్బు సంపాదించినా ఏం జరిగినా కొంచెం తెలివితేటలు ఉండాలంటే కొంచెం చదువు ఉండాలి రాబాయ్ అని మా నాన్న అనేవాడు. సో నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే అమ్మగారు నాన్నగారు డ్రామా ఆర్టిస్టులు అనమాట. మా నేపథ్యమే డ్రామాలు. నాన్నగారు అమ్మగారు డ్రామాలు వేస్తుంటారు కాబట్టి యాజ్ యూజువల్గా ఇంట్లో ఎవరైతే అమ్మ నాన్న వాళ్ళు ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే పెరుగుతూ ఉంటారు. ఇటు చదువుకుంటూ వాళ్ళని చూసి నేను కూడా నాటకాలు వేసే విధానంలో స్టార్ట్ అయిపోయాను. ఎక్కడ సార్ మీ నేటివ్ అంతా కూడా? అంటే ఇక్కడ అంటే మా ఫ్యామిలీ అంటే మా అమ్మ నాన్న ఇద్దరు లవ్ మ్యారేజ్. మా నాన్నగారిది ప్రకాశం జిల్లా రావినొత్తల, మా అమ్మగారిది నెల్లూరు. ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. డ్రామాలు బాలనాగమ్మ నాటకంలో, మీకు తెలుసా బాలనాగమ్మ నాటకం? బాలనాగమ్మ నాటకం చాలా సార్లు చిన్నప్పుడు విన్నాను. విన్నారా? అందులో మైల్ ఫకీర్ ఎస్వి రంగారావు గారు సినిమాలో ఏ కఫాలి అఖండ చోళ ప్రజోల కళల ద్రవిష్టని మచ్చ మస్కిష్క భక్షని దుమ్ దుమ్ కల్లా జుమ్ జుమ్ మార్త ప్రయాణి ఆచనంద స్వరూపిణి మాతా సర్విచ్చిన ప్రకారం గండబేరిన పక్షులు చంపి ఆ నెత్తుట్లో 1000 సార్లు స్నానం చేసి వస్తుంది కదూ. ఈ పకిరికి చావు లేదు, పకీరు అమరుడైపోయాడు. ఏం పలకవే ఏ నగు. ఈ విధంగా ఆ బాలనాగమ్మ నాటకం అనే విధానంలో ఇలా ఉండేది. అది నాన్నగారు వేసేవాడు. ఇప్పుడు మీరు చెప్పింది ఫస్ట్ మీ నాన్నగారు వేసేవారు. ఫస్ట్ నాన్నగారు, తాతగారు కూడా. వాళ్ళిద్దరు తర్వాత అదే నాటకంలో, బాలనాగమ్మ నాటకంలో నాన్నగారు ఈ పాత్ర మైల్ ఫకీర్. ఇది ఫస్ట్ మైల్ ఫకీర్ నేను చెప్పిన డైలాగ్. అదే నాటకంలో పులిరాజు మా మదర్ గారు వేసేవాడు. మా మదర్ గారి పేరు సుభాషిణి, మా నాన్నగారి పేరు ఆదిశేషయ్య. మదర్ ఏమో పులిరాజు. అందులో ఆమె పాత్ర ఏంటంటే, ఆ ఊర్లో పులి వచ్చి చంపేస్తా ఉంటది. పులి ఒక రాజుకు వాళ్ళ రాజ్యంలోకి వచ్చి ఒక పులి చంపేస్తుంటది. ఆ పులిని చంపడానికి ఎవరు లేరా అని చింతిస్తూ ఒక రాజుగా ఆమె పాత్ర ఆ నాటకంలో. ఇంత వైశాల్య సంపద నొసుగుతున్నా నా దురాజంబులో పులిని చంపగల్గు వీరుడొక్కడైనా లేని ఇంత ఏమి పాడుబడిపోయేనా ఏమి భరత భూమి. ఆ ఆ ఆ ఈ పద్యంతో స్టార్ట్ అవుతుంది ఆమె డ్రామాలు. ఇలా నాన్నగారు అమ్మగారు వాళ్ళకి సంబంధించిన అటువంటి కళని. ఇప్పుడు ఆ బ్లడ్ కూడా మీకు వచ్చింది అంటారు అప్పటి నుంచి? వాళ్ళిద్దరు పుట్టినప్పుడు బ్లడ్ రాకుండా ఎలా అవుతుంది? అట్లా అదే బ్లడ్ తో మీరు ఇంకా నాటకాల్లో రావడం జరిగిందనా? అలా కళారూపాలు మాకు సంక్రమించి చదువుకుంటూ ఈ నాటకాలు చేస్తూ ట్రావెల్ అయ్యా. ఏ వయసులో ఉన్నప్పుడు ఇలా జరిగింది మీకు? చిన్నప్పుడు పుట్టడమే నాటకాల్లో పుట్టా. అమ్మగారు నాటకాలు చేస్తున్నప్పుడే నేను పుట్టా. ఫస్ట్ అమ్మ రేడియో సింగర్ విజయవాడ. అక్కడ విజయవాడ పూలకోక కట్టుకొని పూలారా నేను పోతే, పూలకోక కట్టుకొని పూలారా నేను పోతే, తోటలోని చిన్నవాడు కొంగు బట్టి లాగాడే, ఏం పిల్లోడా ఎగదిగా చూస్తావో, ఏం పిల్లోడా ఎగదిగా చూస్తావో. ఇలాంటి జానపద విధానంలో పాటలు పాడుతుండే విజయవాడ. ఆ తర్వాత నుంచి డ్రామాలు వాటి విధానంలోనే నేను పుట్టడం. నేనే లాస్ట్ కొడుకుని. మేము 3 అన్నదమ్ములు అయితే నేను లాస్ట్ పుట్టా.
ఇట్లా కళారంగంలోనే. అందువల్ల కళారంగంలో పుడుతూ ఇక ఈ నేర్చుకొని అది బ్లడ్ లోనే మీరు అన్నట్టు అది అలా వచ్చింది. ఇంకా నేర్చుకుంటూ వాళ్ళతో ఈ నాటకాలు పాటలు ఎన్ని చూస్తూ పెరుగుతూ స్టార్ట్ అయ్యాం కళారూపాలు చదువుకుంటూ. నాది ఎంబీఏ అయిపోయింది. ఎంబీఏ నెల్లూరులో చేశాను. ఓ మీరు ఎంబీఏ కూడా చేశారు. నాది ఎంబీఏ అయిపోయి ఇప్పుడు ఎంబీఏ ఎడ్యుకేషన్ ఇటు నాటు రంగాలు ఎలా రెండు సమన్పాలనకి ఎట్లా చేశారంటారు? మీకు రెండు ఇష్టమే కాబట్టి హ్యాపీగా చేశాను. అవునా? రెండు మీకు చదువు అంటే చిన్నప్పటి నుంచి నాటకాలు వేస్తున్నారు కాబట్టి మీకు ఉంటది కదా ఆర్టిస్ట్ అవ్వాలని. ఎడ్యుకేషన్ మీద అంత దృష్టి వెళ్ళదు కదా జనరల్ గా. అట్టే లేదు, మనకి ఇష్టమైన పనిని ఎంత కష్టమైనా చేస్తాం. సో యూఆర్ యావరేజ్ స్టూడెంట్, అబవ్ యావరేజ్ స్టూడెంట్, బ్యాక్ బెంచ్ స్టూడెంట్. బ్యాక్ బెంచ్. కళారూపాల్లో ముందుండేవాడిని, చదువులో మాత్రం వెనకుండేవాడిని. కానీ చదువు అంటే ఇష్టం. నా దృష్టిలో చదువు అనేది సంస్కారం నేర్పిస్తుందనే మా నాన్నగారు చెప్పింది. చదువు సంస్కారం నేర్పిస్తుంది, విజ్ఞానానికి సంబంధం మనం ఫస్ట్ ఎలా ఉండాలి అని ఒక సంస్కారం నేర్పిస్తుంది చదువు. ఆ తర్వాత అంతా కూడా మనం వెళ్ళే దారి విధానం మనం అవన్నీ వేరు మళ్ళీ. సో నేను బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ని, కళారంగంలో ముందుండేవాడిని. అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ప్రైవేట్ గా జాబ్ చేశాను. ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెం అని, నెల్లూరు పక్కనే, నెల్లూరు పక్కనే బుచ్చిరెడ్డిపాలెం అని అగ్రికల్చర్ లో పనిచేస్తూ ఈ నాటకాలు నేను మళ్ళీ ఈ కాలేజ్ డేస్ లో మిమిక్రీ మొదలు పెట్టాను. అప్పటి నుంచే అది ఎట్లా జరిగిందంటే అది గమ్మత్తు. స్కూల్లో 6th లో ఉన్నప్పుడు చంద్రబాబు గారు వచ్చారు. ఫస్ట్ చంద్రబాబు గారు వాయిస్ నేర్చుకున్నా. మా నాన్నగారు ఒక షోకి వెళ్ళినప్పుడు, ఐ మీన్ ఎక్కడికో తీసుకెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నాన్న అదేందనంటే దాన్ని మిమిక్రీ అంటారయ్యా, ఆ మిమిక్రీ ఇలా చేస్తుంటారు అది చెప్పుకొచ్చాడు. అరే మనం కూడా చేస్తే బాగుంటది కదా అంటే అందరు క్లాప్స్ కొడుతున్నారు, నేను కూడా చేస్తా బాగుంటది కదా అని చెప్తే, అప్పుడు మేము 6th లో ఉన్నప్పుడు ఎల్ఏ మీటింగ్ జరిగేది. ఎల్ఏ మీటింగ్ అంటే మామూలుగా మా స్కూల్లో ఈ కల్చర్ యాక్టివిటీస్ మీద శుక్రవారం ఈవినింగ్ పూట మీటింగ్ పెట్టేవాడు. అందులో మేము ఉండేది, మేము పిల్లలం. అప్పుడు నేను చంద్రబాబు గారు ఒక స్కూల్ అక్కడ ఏదో జరిగింది, అప్పుడు వచ్చారు ఆ గన్ మ్యాన్లు స్కూళ్ళు, ఆయన రావడం అది దిగటం. అరే ఆలీలు చేయడం ఎందుకు, ఇతను చేస్తే సరిపోద్ది కదా అనుకున్నాను మనసులో. అప్పుడు చంద్రబాబు గారి వాయిస్ ఏంటంటే స్కూల్ నుంచి ట్రావెల్ అవుతూ డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో వచ్చింది నాకు ఆ వాయిస్. ఫస్ట్ ఏమో ఏం తమ్ముడు ఎలా ఉన్నావు అది ఇలా అనేవాడు. చెప్పండి. అలా అనేవాడు. అప్పట్లో యాక్చువల్ గా చాలా రేర్ గా ఉంటుండే చంద్రబాబు నాయుడు వాయిస్. అవును. అయితే అలా జరుగుతున్న టైంలో కాలేజీలో ఒక టీచర్స్ డే జరిగింది. అప్పుడు నేను మామూలుగా అయితే పాటలు పాడేవాడిని. ఏది యాక్చువల్లీ మా అమ్మ తమిళనాడు స్టాలిన్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. అక్కడ క్యాన్వర్సింగ్ లో పాల్గొన్నారు అనమాట మొన్న ఎలక్షన్స్ అప్పుడు మన దేశ గౌరవం గురించి పాడరావో తెలుగు వాడా, పాడరావో కలిమిరేడా, పాడరా మన తెలుగు దేశపు భవ్య చరితల దివ్య గీతం పాడరా, యుగ యుగంబుల నిండు బంగరు గంగనిచ్చిన గౌతమి నది, కోకి నూరులు కురులు ముడిచిన కులుకుతే నెల కృష్ణవేణి, హాయగారతనాల సీమ పోలలాడెను తుంగభద్ర, సొగసు కూర్చెను తెలుగు తల్లికి సుఖములిచ్చెను తెలుగు వారికి, పాడరా ఓ తెలుగువాడా, పాడరా ఓ కలిమిరేడా, పాడరా మన తెలుగు దేశపు భవ్య చరితల దివ్య గీతం పాడరా. ఈ పాట నేను స్కూల్లో కూడా పాడలేదు, ఐ మీన్ కాలేజీలో కూడా. అప్పుడు ఈ పాట పాడిన తర్వాత అందరూ షాక్ అయ్యి అలా చూస్తున్నప్పుడు, అరే ఈ సునీల్ రావినోతల ఎప్పుడు పాటలు పాట విన్నారు కదా, ఇప్పుడు మిమిక్రీ చేస్తాడు రా అని చెప్పి అప్పుడు వదిలిన. ఫస్ట్ మీరు చేసిన మిమిక్రీ వాయిస్ ఎవరిదండి? బాబు గారే, చంద్రబాబు గారే. నాకు ఇష్టమైన పొలిటీషియన్. మీకు పొలిటీషియన్, అలాగే మీకు పొలిటికల్ గా ఏమైనా ఇంట్రెస్టా? అది అంటే ఇంట్రెస్ట్ కాదు, ఎందుకు ఆయన చూడంగానే ఆయన ఫస్ట్ ఆయన్నే చేయాలనిపించింది. ఆ రోజు అక్కడికి రావడం, ఒక స్కూల్ అనౌన్స్ ఏదో సంథింగ్ ఆయన వచ్చాడు, అట్లా మీకు ఇంట్రెస్ట్, అక్కడ ఇష్టపడ్డా. అప్పుడు నేను ఈ కాలేజీలో నేను బీకాం డిగ్రీ, అక్కడ నేను ఇది చేశా. చెప్పండి ఒకసారి. ఇదే మాదిరిగా చూస్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఏ తమ్ముడు ఏం కావాలో చెప్పండి, మనం ప్రభుత్వంలో మనం చేస్తూ ముందుకెళ్దాం. మీ అందరూ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏ తమ్ముడు ఎలారా ఏం కావాలో చెప్పు, ఇదే మాదిరిగా ముందుకెళ్దాం. జై జన్మభూమి, వెళ్ళొస్తాను. అసలు
ఎంత ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ గా చెప్పారండి. అప్పుడు అంటే ఫస్ట్ చెప్పినప్పుడు కూడా మీకు ఇంత పర్ఫెక్షన్ వచ్చిందా ప్రాక్టీస్ వల్ల? లేదు ప్రాక్టీస్ లేదు, నేను మిమిక్రీ ఎక్కడ ప్రాక్టీస్ చేయలేదు, అది అదే వచ్చేసింది. ఇంకా అది నేను పరమశివుని పూజిస్తాను, అయితే అది నాకు అలాగే వచ్చేసింది. నేను ఎక్కడ ఏ గురువు దగ్గర నేర్చుకోవాలా, నాకు తల్లిదండ్రులే గురువులు. చంద్రబాబు గారి వాయిస్, ఆ తర్వాత బాలయ్య బాబు అంటే పిచ్చి ఇష్టం నాకు, ఇండస్ట్రీలో బాలయ్య ఇష్టం. బాలయ్య బాబు ఆయన అందరికి నమస్కారం. ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు చేయడం, అదే సాంఘిక నాటకాలు అయితేమి, జనపద నాటకాలు అయితేమి, సినిమాలు అయితేమి ఎన్నో చేస్తూ ముందుకెళ్తూ, సమయం లేదు మిత్రమా, రణమా శరణమా, దొరికిన వాడిని తురుముతాం, దొరికిన వాడిని తరుముతాం, ఏదేమైనా దేశం మేసం తిప్పుతాం, ఏం వస్తావా చూస్తావా, ఇలాంటివి నేర్చుకున్నా బాలయ్య బాబుది. అరే నీ అమ్మ అసలు వేలలు అక్కడి నుంచి స్టార్ట్ అయింది. బలంగా సినిమా ఇండస్ట్రీకి పోవాలి, బలంగా పడిపోయింది. ఎప్పుడైతే మన ఫ్రెండ్స్ వాళ్ళు, మావా నువ్వు సూపర్ రా, నువ్వు బలి చేసావురా, అదిరిపోయిందిరా, అటు చంద్రబాబు గారు వాయిస్ బలి చేసావు, ఇటు బాలయ్య బాబు గారు చేసావు, ఇలా ఇక అక్కడి నుంచి నాకు స్టార్ట్ అయిపోయింది. నేను వెళ్ళిపోతా సినిమాకి, సినిమాలో యాక్ట్ చేయాలి నేను అనుకున్నా. అయితే నాకు మా నాన్నగారు చనిపోవడం అనేది నాకు పెద్ద బాధ. ఎప్పుడు జరిగింది సార్ ఇదంతా? 10th లోనే. 10th లోనేనా? ఎలా ఎలా జరిగింది? అంటే మా అన్నగారికి ఏమో ఇది హార్ట్ ప్రాబ్లం, స్టంట్ వేసారు, 4 సార్లు చేశారు, 5వ సారి ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. బొల్లినేని హాస్పిటల్ అని చెప్పేసి ఉంది నెల్లూరులో, బొల్లినేని హాస్పిటల్లో 5వ సారి ఫెయిల్ అయ్యి చచ్చిపోయాడు. వాడి మీద దిగులతో మా నాన్నగారు చనిపోయారు. మీ అన్నయ్య చనిపోయిన దిగులతో మీ జస్ట్ హార్ట్ అటాక్ 1 month ఫెరాలసిస్ వచ్చింది. 2000 సంవత్సరం టైంలో ఫెరాలసిస్ వచ్చింది. సో మా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఉన్న బట్టి ఒక్కొక్క ఇంజక్షన్ 18,000 ఈచ్ 1 ఇంజక్షన్ 18,000 పెట్టి 3 ఇంజక్షన్ చేయించాం. వెంటనే మా నాన్నగారికి చెయ్యి బాగా వచ్చేసింది, చెయ్య కాలు. తర్వాత ఈ టాబ్లెట్స్ మింగడం ఇట్లా పోతూ ఉంది, బానే ఉంది, మంచి ఆటగాడు పాటగాడు, అసలు మంచి వాక్కు చాతుర్యం కలిగిన వ్యక్తి. ఎవరు? మా నాన్నగారు. ఎప్పుడైతే వీడు చచ్చిపోయాడో ఆ దిగులతో ఈయనకి ఫెరాలసిస్ వచ్చేసింది. జస్ట్ విత్ ఇన్ ఒక వన్ మంత్ లో చనిపోయాడు. అన్నగారు చనిపోయిన 1 month లో చనిపోయాడు. అట్లా మీకు చాలా ఎఫెక్ట్ పడింది కదా అప్పుడు. విషయం ఏంటంటే మా నాన్న దగ్గర కొంచెం సహాయం పొందిన కూడా మా నాన్నగారు చనిపోయిన తర్వాత మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి. సొంత బంధువులు కాలేజీకి ఎంబీఏ వెళ్ళి కాలేజ్ చదువుకుని కాకుటూరు, నెల్లూరు దగ్గర కాకుటూరు ఎంబీఏ చేశారు కృష్ణైతన్య కాలేజీలో. అక్కడికి వెళ్ళి వాటర్ తాగి మధ్యాహ్నం ఎక్కడైనా ఎవరైనా పిలిచి మొహమాట, మళ్ళీ ఎవరైనా అన్నం పెడతారేమో వెయిటింగ్. ఆ టైంలో నేను ఇంటికి వచ్చి ఎవరైనా మన వాళ్ళు ఉన్నారా అని సరదాగా ఏదైనా టీవీ చూస్తూ కూడా, ఇప్పుడు మన ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైనా మనం వచ్చినప్పుడు రారా అన్నం తిందు అంటారు కదా, అలా అంటారేమో అని పోయేది. జస్ట్ మా బంధువులే, వాళ్ళు ఎవరు పర్యావరణ కూడా కాదు, అనలేదు. నేను వెళ్ళి కూర్చొని ఉన్నా, వాళ్ళు ఎగ్గు కూర వండారు, నాకు ఇప్పటికే గుర్తుంది. ఎగ్గు కూర వండి చూస్తున్నా, పిలుస్తారేమో టీవీ చూస్తున్నా. వీళ్ళేమో టక్కున నేను ఎప్పుడైతే టీవీ చూస్తూ అట్లా కూర్చో ఉన్నానో ఆమె మొత్తం తీయడానికి రెడీ అయ్యి పక్కన పెట్టేసి వెళ్ళిపోయింది. చాలా బాధాకరం కదా, చిన్నప్పుడు చాలా అనుభవించాను కదా. మళ్ళీ అప్పుడు నేను ఎంబీఏ చేస్తున్నా, బాగా అనిపించింది. అప్పుడు నేనేమనుకున్నానంటే విఆర్సి సెంటర్ లో మోహన్ కేప్ అని కింద ఉంది విఆర్సి సెంటర్. అక్కడ ఏం చేశానంటే నాకు 8:30 to 12 o'clock 2:30కి నాకు క్లాస్ అయిపోద్ది. అక్కడి నుంచి నేను ఈ మోహన్ కేప్ లో పనిచేసేవాడిని. మా కాలేజీ వాళ్ళే వచ్చి టీ తాగేవాడు. అక్కడ నాకు ఒక 100-150 అట్లా ఇచ్చేవాడు ఆయన. మోహన్ మంచి వ్యక్తి, ఆయన చాలా మంచి వ్యక్తి, ఇప్పటికీ స్టిల్ అక్కడే నడుపుతున్నాడు. బస్ స్టాప్ లోని కింద కోమెట్ల సర్వీస్ 7 to 11. ఇతని దగ్గరేమో 3 నుంచి 5 దాకా పనిచేసేవాడిని ఏడా కేఫ్ లో. 7 to 11 అసిస్టెంట్ కండక్టర్ గా పనిచేసేవాడిని కోమెట్ల బస్ సర్వీసు. అందులో మనీ అని చెప్పేసి ఒకడున్నాడు, ఆయన నాకు కొంచెం దోస్తుగాడు, మంచిగా మాట్లాడు, అంటే నాకంటే చాలా సీనియర్, కానీ నాకు ఒరే అనుకునేంత మంచి ఉంది. అతను ఏం చేశాడు, అసిస్టెంట్ కండక్టర్ పెట్టుకున్నాడు, ఇతను తాగి నిద్రపోయేది వెనక. అప్పుడు నన్ను పిక్ చేసి
అరే ఇచ్చేరా అన్నాడు. నేను రోజు చేసుకుంటా పోతే 150, 200 ఇటు ఇచ్చేవాళ్ళు. అవి జాగ్రత్త పరుచుకుంటూ ఎగ్జామ్ ఫీజు కట్టుకుంటూ ఇంట్లో మెయింటైన్ చేస్తూ అట్లా సర్వే అవుతూ ఈ మిమిక్రీ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు అక్కడక్కడ చేసుకుంటూ ఆడొచ్చిన మనీ అట్లా గ్యాదరింగ్ చేస్తూ అది అయిపోయి ఆ తర్వాత ఇండస్ట్రీకి రావడం జరిగింది. సో ఇదంతా కూడా మీరు మామూలుగా రాలేదు, చాలా కష్టాలు పడి అదంతా ఫేస్ చేసి కానీ రావడం విషయం జరిగింది. తెలుసా, అన్ని చేస్తున్నా కూడా నాకు ఎక్కడ కూడా ఏడుపు రాలా. నాకు అసలు మీరు అంత పెద్ద బాధలు అనిపించిన కూడా ఎంత నవ్వుకుంటే జోయల్గా అయ్యి చెప్తున్నారు. నాకు అసలు ఎంత ఉత్సాహం అనిపిస్తుంది తెలుసా. అసలు చాలా ఉత్సాహంగా మాట్లాడుతుంటే అయ్యో అని అనడం కూడా రావట్లేదు. ఎట్లా ఎట్లా సాధ్యమైంది మీకు ఇంత మనోధైర్యం అదంతా కూడా? అది మా నాన్నగారు ఇచ్చిన ఆత్మధైర్యం అంతే. మా నాన్నగారు ఎప్పుడు మంచి అంటే ఆయన ఒక నాటకాలు అయితేమి పాటలు అయితేమి చాలా ఉత్సాహంగా పాడడం చేయడం, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా ఆపదలో ఉన్నా ఆయన వెంటనే వాళ్ళని మాటలతో గాని, ఆయన దగ్గర ఒక ఉంగరం ఉంటది, పత్ర ఉంగరం అని ఇలాగే ఉంటది. నాకు తెలిసి ఎన్నిసార్లు కుదవబెట్టుకోవడానికి ఎంతమందికి ఇచ్చాడు. ఆయన తయారు చేయించుకున్నాడే కానీ పత్ర ఉంగరం ఒక్కసారి కూడా పెట్టుకోవాలా, ఎప్పుడు కుదవలో ఉండేది. ఎవరో ఒకరు వచ్చి అన్నా శాసన అంటే చాలు, సర్లే ఇదిగో 5,000 పెట్టుకోపరా అని అటు ఇచ్చేసేవాడు. అంత వ్యక్తి. ఆయన చూసి నేను నేర్చుకున్నా స్మార్ట్ వర్క్. అందరూ హార్డ్ వర్క్ చేస్తే ఆయన స్మార్ట్ వర్క్ తో డబ్బులు సంపాదించేవాడు. ఐ మీన్ మాది బర్రెలు వ్యాపారం. మా నాన్నగారు, నేను కాదు మా నాన్నగారు. మా నాన్నగారు బర్రెలు వ్యాపారం చేసేవాడు. పొలాలు కొన్నాడు, ట్రాక్టర్ కొన్నాడు, రిగ్గు కొన్నాడు. కానీ నాన్నగారికి లేనిది ఒకటే, మంచితనం ఎక్కువైపోయింది. ఎవరు అడిగితే అది ఇచ్చేయడం. ఎప్పుడు కూడా మంచి అనేది కూడా ఎక్కువ ఉండకూడదు. అది విషయం లాంటిది. మా నాన్నగారిని చూసి అది నేర్చుకోవాలి. నో చెప్పడం నేర్చుకోవాలి ఫస్ట్ కదా. నిజంగా కష్టం ఉన్నోడికి హెల్ప్ చేయాలి. నిజంగా కొంతమంది ఉంటారు దాన్ని అవకాశంగా వాడుకునే వాళ్ళు, వాళ్ళకి నో చెప్పడం అలవాటు చేసుకోవాలి. నేను నిర్మోహటంగా ఉండంటే ఉండని చెప్తాను, లేదంటే నిర్మోహటం. మా నాన్న దగ్గర నేర్చుకున్నది అదే. కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం, లేదా అన్నసరి అనుకో నేను చేయను. ఆ విధంగా మనం ట్రావెల్ అవ్వడం. మా నాన్న దగ్గర నుంచి ఆ ధైర్యాన్ని నేర్చుకున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుతూ ఉండడం అలవాటు చేసుకున్నా. ఇంకొక బెస్ట్ విధానం ఏంటంటే, మన ప్లేస్ ఇది కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్లేస్ ఇది కాదు కదా, మరి దీన్ని చూసి బాధపడటం ఎందుకు? నేను ఏదో ఒక రోజు కొడతాను, ఏదో ఒక రోజు అక్కడ ఉంటాను. దీన్ని చూసి నేను బాధపడటం ఎందుకు? నేను పోతా అన్నప్పుడు తెలిసిపోయినప్పుడు నా మైండ్ లో అగ్రశిఖరాలు తాగుతానని నా మైండ్ లో బలంగా నాటుకుపోయింది. అంతే అంతే. నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తలో ఎవరు తెలియకపోతే ఫిలిం నగర్కి వెళ్ళి సినిమా యాక్టర్లు ఉంటారండి, అక్కడి నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ కాడికి వచ్చి అక్కడ ఎవరో బండి తీసుకుని వదిలేశాడు, నడుచుకుంటూ కేబీఆర్ పార్క్ పోయారు. 1 month గెడ్లో పనుకున్నాను. ఎక్కడ పనుకోవాలో తెలియదు, ఎవరు తెలియదు, గెడ్లో పనుకున్నా. ఒంటరిగా వచ్చా. అప్పుడు గెడ్లో పనుకున్నా. పడుకొని చాలా రోజులు ఉన్నా. రామారావు రెడ్డి అని ఆయన అన్నం పెట్టేవాడు అప్పుడప్పుడు, ఆడ సిగ్నల్ దగ్గర ఉండేవాడు. తర్వాత ఈ మన క్యాన్సర్ హాస్పిటల్ ఉంది కదా, బసవతారకం, ఆ క్యూలో నిలబడుకొని అన్నం తినేవాడిని అప్పుడు. ఆ తర్వాత ఇందిరానగర్ లో 3 అంతస్తుల బిల్డింగ్ మీద గుడిసి ఇచ్చారు నాకు. వేరే ఒక ఆయన పరిచయం అయ్యి గుడిసే, ఆ గుడిసెకి 500 రెంట్. నీళ్ళు వచ్చేసరికి హైదరాబాద్ మీరు? నేను వచ్చి 2014 లో వచ్చా. అప్పుడు నా డిగ్రీ చేస్తున్న టైం వచ్చాను. అశోక్ నగర్ లో ఉండేవాడిని నా ఫ్రెండ్ దగ్గర. వాడే నాకు బస్ 60 రూపాయలు బస్ టికెట్, అంటే డే అంతా తిరిగేది 24 hours. అది తీసిచ్చేవాడు. వాడి క్యారేజ్ అన్నం పెట్టించేవాడు. అరే మామ, వాళ్ళ ఫ్యామిలీ అనమాట, అంటే అమ్మ నాన్న వాళ్ళందరూ ఉన్నారు. ఇలా జరుగుతున్న టైంలో సెకండ్ టైం నాకు పోవాలనిపించలా. నేను కూడా భారమే కదా మనోడికి, ఇప్పుడు మనం పోయి వాడిని ఇబ్బంది పెట్టడం అని చెప్పి నేను పోలా. ఇదంతా నేను ఓన్గా ఏర్పరచుకున్న దారి, నేను ఎవరు తీసుకోలేదు. తర్వాత గుడిసే 500 రెంట్. నేను పొద్దున్నే షూటింగ్కి వెళ్ళి సాయంత్రం వస్తే వర్షం వస్తే మొత్తం నీళ్ళన్నీ నిండిపోయేది. ఏం చేయాలో తెలియక బాత్రూంలో పనుకునేవాడిని. బాత్రూమ్ ఉంటే నాకు పక్కనే బాత్రూమ్ ఉంటే బాత్రూంలో కొనుక్కునేవాడిని. మళ్ళీ తెల్లారంతా బాత్రూంలో కొనుక్కొని ఏడ్చుకుంటూ చేసుకుంటూ టైంలో మళ్ళీ తెల్లారలేసి మళ్ళీ ఎవరైనా షూటింగ్ పిలిస్తే టక్కున వెళ్ళిపోయేటండి. ఆ విధంగా నా కెరియర్ స్టార్ట్ చేశాను. కానీ నేను ఎప్పుడూ బాధపడలేదు. నేను ఎప్పుడూ ఇది లేదే నాకు, అది లేదే అని చెప్పేసి
ఇంకోటి మా అమ్మని కూడా నేను ఎంతవరకు బాధ పెట్టలా. ఆహా ఎంత టైంలో అయినా సరే ఎవరైనా మామూలు పిల్లలు అయితే డబ్బులు అడుగుతారు. కానీ మీరు అడగలేదు. ఆహా ఎంతమంది మీరు మీ ఫ్యామిలీలో? మేము ముగ్గురు. మీరు మీ అన్నయ్య ఒకరు చనిపోయారు అన్నారు ఒక కదా. అన్నయ్య చనిపోయారు పెద్ద ఆయన, రెండు ఆయన పెళ్లి చేసుకుని బయటికి వెళ్ళిపోయారు. నేను ఒకరిని. మీరు ఒక బయటకంటే మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి బయటికి వెళ్ళి వేరే జాబ్ చేసుకుంటూ వాళ్ళు ఉన్నారు, నేను ఒకరిని. మీరు అనుకున్నట్టు డెఫినెట్ గా ఆ గోల్ అయితే ఆల్మోస్ట్ రీచ్ అయ్యారు. ఇంకా మీరు ఇంకా చాలా చాలా మంచి ప్రాజెక్ట్స్, ఇంకా చాలా మంచి ఏదైతే ఉన్నదో అన్ని నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరు హీరోలతో చేయాలి పని. అందరు హీరోలతో చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఏ చీరా ఇంకా అంటే ఇంకేం అంటే చాలా మంది ఇంటర్వ్యూ పిలిచి ఆర్థిక సహాయం అట్లా చేస్తారు కదా, మీరు చేయరా? మీరే మాకు ఆర్థిక సహాయం చేయాలి. ఓకే ఓకే ఓకే, ఆ స్టేజ్ కి వెళ్ళాలని కోరుకుంటున్నామండి. డెఫినెట్లీ నేను ఒక పెద్ద అనాథాశ్రమం ఏర్పాటు చేయబోతున్నా. మీరు ఇచ్చే చెయ్యాల నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీకు చేసే అటువంటి కాదు, బట్ ఎవరైతే కళను నమ్ముకున్న వాళ్ళకి, ఎవరైతే తల్లిదండ్రులు లేని వాళ్ళకి ఖచ్చితంగా నేను పైకి వస్తే ఖచ్చితంగా చేస్తా. ఇది రికార్డు పెట్టుకోండి, ఖచ్చితంగా చేస్తా. నేను కూడా అలాంటి కష్టాల నుంచి వచ్చాను కాబట్టి ఎవరు దిక్కుముక్కు లేని ఉండి కాబట్టి నాకు మీరందరూ మీరే దిక్కు. తిట్టినా మీరే, కొట్టినా మీరే, పెట్టినా మీరే, అన్ని మీరే. ప్రజలే మన ఆస్తులు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ సునీల్ రామతల. థ్యాంక్ యూ అండి.